నటుడు జయం రవి గాయని కెనేష్తో రిలేషన్షిప్లో ఉన్నారని, అందుకే భార్య ఆర్తికి విడాకులు ఇచ్చారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సింగర్తో తాను రిలేషన్లో ఉన్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని గతంలో చెప్పిన జయం రవి ఆమెతో కలిసి తాజాగా ఒక వేడుకలో కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన సతీమణి ఆర్తి రవి సోషల్ మీడియా వేదికగా ఒక నోట్ విడుదల చేశారు. గతేడాదిగా నేను ఏం మాట్లాడడం లేదు, నాకంటే నా కుమారులు ప్రశాంతతే నాకు ముఖ్యం అనుకున్నా. ఆరోపణలు భరించా, అంత మాత్రాన నా వైపు నిజం లేదని కాదు. ఈరోజు ప్రపంచమంతా జయం రవి కెనీషా ఫోటోలనైతే చూసింది. మా విడాకుల ప్రాసెస్ ఇంకా కొనసాగుతుంది, కానీ 18 ఏళ్ల పాటు నాకు తోడుగా ఉన్న వ్యక్తి అలా చేశాడు. కొన్ని నెలలుగా అతని పిల్లల బాధ్యత నేను చూసుకుంటున్నాను. ఆయన నుంచి ఆర్థికంగానే కాదు, నైతికంగానూ సపోర్టు లేదు. వాటికి తోడు ఇప్పుడు ఇంటి విషయంలో బ్యాంకు నుంచి సమస్య ఎదురైంది. అప్పుడు నేను లెక్కల కంటే ప్రేమకే ఎక్కువ విలువిచ్చా. ప్రేమ విషయంలో నేను బాధపడడం లేదు. 10-14 ఏళ్ల వయసున్న నా పిల్లలకు భద్రత కావాలి, సైలెన్స్ కాదు. చట్టమైన అంశాలు వారికి తెలియకపోయినా ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలరు. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోవడం, మీటింగ్స్ క్యాన్సిల్ చేయడం, మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా నాకు గాయాలు లాంటివి. నేను ఈరోజు ఒక భార్యగా, అన్యాయానికి గురైన మహిళగా కాదు, పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మాట్లాడకపోతే వారికి భవిష్యత్తు లేనట్లే. మీరు నిజాన్ని మార్చలేరు. తండ్రి అంటే టైటిల్ మాత్రమే కాదు, అదో బాధ్యత. విడాకుల విషయంలో తుది తీర్పు వెలువడే వరకు నా ఇన్స్టాగ్రామ్ ఖాతా పేరు ఆర్తి రవి అనే ఉంటుంది. నేను ఏడవడం లేదు, అరవడం లేదు. ఇప్పటికీ నాన్న అని నిన్ను పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డా అని ఆమె అయితే సోషల్ మీడియా వేదికగా ఒక నోట్ అయితే విడుదల చేశారు ఆర్తి రవి గారు. నిజానికి చాలామంది సినిమా పరిశ్రమలో జీవితాల్ని నాశనం చేసుకోవడమే కాకుండా మిగతా వారి జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు. కొన్నిసార్లు ఆ విషయంలో మహిళలు ఉంటే, కొన్నిసార్లు ఆ విషయంలో పురుషులు ఉంటున్నారు. ఏదేమైనా సరే, ఎవరి అభిప్రాయాలకైనా సరే మనం గౌరవం ఇవ్వాలి, కానీ వివాహ వ్యవస్థలో ఇలాంటివి ఉండకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఇలాంటి వారు సోషల్ మీడియా వేదికగా ఎంతోమందిని ప్రభావితం చేస్తారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉన్నవారు, క్రీడా రంగంలో ఉన్నవారు, రాజకీయ రంగంలో ఉన్నవారు. ఈరోజు చూసుకున్నట్లయితే చాలామంది ఇలాంటి ప్రముఖులు ఇలా రోడ్ల మీదకి వచ్చి వారి జీవితాలను అయితే నాశనం చేసుకుంటూ మరో 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ధనుష్, సౌందర్య అంతకుముందు కూడా చాలామంది పెళ్ళైన 20 సంవత్సరాలకి విడిపోతున్నారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి. కానీ ఏదైనా సరే కొన్నిసార్లు ఓపిక పట్టడం వస్తే గనక అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి సమాజానికి, ఇప్పుడున్నటువంటి ప్రజలకి ఆ ఓపికే లేకుండా పోతుంది.